ఏంటి మొన్న పుట్టినరోజుకి బిర్యానీ చేశాను కదండి, ఆ వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు. ముందుగా చికెన్ కూర అయితే వండుతున్నానండి. నూనె వేసి నూనె వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ముక్కలు వేసి ఇంకా అవి కూడా వేగిన తర్వాత మసాలా అయితే వేసి వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు మసాలా వేగిన తర్వాత ఇంకా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటానండి నేను చికెన్లో. ఎప్పుడు ఉప్పు కారం కలిపిన చికెన్ అయితే మసాలా వేగినాక వేసేసి దాన్ని కూడా కొంచెం మగ్గినాక కుక్కర్ అయితే పెట్టేస్తానండి. ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసి ఒక 5-6 విజిల్స్ అయితే రానిస్తాను. ఎందుకంటే నేను వండుతుంది పెద్ద బాయిలేరండి, చికెన్ కాదు. అందుకు అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్ అయితే బాగా మెత్తగా ఉడుకుద్ది. తర్వాత ఇంకా విజిల్స్ వచ్చినాక కుక్కర్ అయితే కట్టేసి ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నానండి. ముందుగా గిన్నె పెట్టుకుని అది నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కాక హోల్ గరం మసాలా అయితే వేసి బాగా వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ ఇంకా మనకి ఏం వెజిటేబుల్స్ నచ్చితే అవన్నీ వేసి బఠానీలు వేస్తానంటే మా పిల్లలు వద్దన్నారని చెప్పి ఇంకా బఠానీలు వేయలేదండి. ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇంకా దాంట్లో అల్లం అదే మసాలా అయితే ఉంటుంది కదండి, బిర్యానీ కోసం తయారు చేసుకున్న మసాలా అయితే వేసి బాగా వేయించుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలేదాకా వేయించుకుంటే బాగుంటుంది బిర్యానీ. అయితే తర్వాత ఇంకా దానికి సరిపడగా వాటర్ అయితే పోసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు అయితే పోసుకుంటాను. కొంచెం పోసుకొని మీ ఇష్టం. మేము కొంచెం పలుగ్గానే తింటాము. ఇంకా నీళ్ళులోనే ఉప్పు కూడా వేసేసుకుని సరిపడిందో లేదో ఇప్పుడే చూసుకుని ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలోనే ఉప్పు. తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంకా రైస్ అయితే దాంట్లో వేసేయడమేనండి. బియ్యాన్ని అయితే వేసేసి ఒక 10 నిమిషాల్లో అయితే రైస్ ఉడికిపోద్దండి. ఎందుకంటే అంతకుముందు 1 గంట నానబెడతాం కదండి రైస్ని. ఇంకా వెంటనే అయితే పావు గంటలో అలా అయిపోద్ది బిర్యానీ. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది, పొలికి వచ్చింది. ఇంకా అందరికీ అయితే పళ్ళెల్లో అయితే పెట్టేశానండి. మా అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి అయితే ఇంటికి పెట్టించి మేము ముగ్గురం అయితే పెట్టుకున్నాం. మా చిన్నోడు ఇంకా ముందలే తినేసాడు. పెద్ద బాయిలేరు కొంచెం కొవ్వు ఉండటం వల్ల నూనె ఎక్కువగా ఉన్నట్టు ఉందండి. నూనె కొవ్వు కరిగి ఇంకా కూర కొంచెం ఆయిల్ ఎక్కువైనట్లుగా ఉంది. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను తినేస్తున్నాను. వాళ్ళు ఎవరు వీడియోలో కనిపించింటే ఇంకా నేను ఒక్కదాన్నే వీడియో తీయమన్నాను. మా పెద్దోడైతే తీస్తున్నాడు. బిర్యానీ నిజంగానే చాలా బాగా కుదిరిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా కూర లేనప్పుడు కూడా నేను ఇలా వెజిటేబుల్ బిర్యానీ లాగా చేసేస్తాను. మా పిల్లలు పెరుగు పచ్చడి ఏదో ఒకటి వేసుకుని తినేస్తారు. ఇంకా వీడియో నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.